మల్లారెడ్డి కాలేజీల పైన, మల్లారెడ్డి యూనివర్సిటీ పైన విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోటా శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అటు ఢిల్లీ, ఏఐసిటిఈ, దాంతోపాటుగా జేఎన్టీయు, దాంతోపాటుగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ మూకుమ్మడిగా మల్లారెడ్డి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆ యొక్క అక్రమాలపైన విచారణ చేపడతా ఉన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు గత 4 రోజులుగా ఆ విచారణలో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో కలియ తిరుగుతూ ఉన్నారు. ఆ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మల్లారెడ్డికి, అలాగే మల్లారెడ్డి వెంట ఉన్నటువంటి ఆ యొక్క కళాశాల అధ్యాపకులైనటువంటి లెక్చరర్స్ కానివ్వండి, ఆ కళాశాల ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఆ కళాశాలకు సంబంధించినటువంటి నడిపేటువంటి వాళ్ళకి నీళ్లు నములుతున్నటువంటి పరిస్థితి. ఎస్, ఆ పిటిషన్ ఇచ్చినటువంటి ఆ అక్రమాలపైన విచారణ చేపట్టాలని కొట్లాడుతున్నటువంటి కోట శ్రీనివాస్ గౌడ్ మనతో పాటుగా ఉన్నారు. ఒకసారి వారితోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తేనే. ఏంటి అసలు మల్లారెడ్డి అక్రమాలు చేశారని మీరు ఫిర్యాదు చేసినట్టుగా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. వాట్సాప్లో కూడా మీరు ఫిర్యాదు ఇవ్వడము, విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు మల్లారెడ్డి యూనివర్సిటీకి పోయినటువంటి ఆ యొక్క అది కూడా చక్కర్లు కొడతా ఉంది. కొన్ని పత్రికలలో కూడా దానికి సంబంధించినటువంటి వార్త అయితే వచ్చింది. అసలు మల్లారెడ్డి ఎక్కడ తప్పు చేశాడని మీరు భావిస్తా ఉన్నారు? మీ దగ్గర ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఎలాంటి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి? మల్లారెడ్డి పాపాల చిట్ట అంతా మొత్తం నా దగ్గర ఉంది టోటల్గా. మల్లారెడ్డి కాలేజీ, ఆయన కాలేజీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వెళ్ళి ఆయన ఇప్పటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు బలంతో ఆయన ఏ రకంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి, ఏ రకంగా ప్రభుత్వాలని అదేవిధంగా వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించిండు. ఇలా విద్యను మొత్తంగా సేవ చేస్తున్నటువంటి దాన్ని ప్రచారం చేసుకుంటూ ఏ రకంగా దాన్ని వ్యాపారంగా చేసుకుని విద్యను వ్యాపారంగా మలుచుకుంటూ అనేది మొత్తంగా ఆయన చిట్టా అంతా కూడా నా దగ్గర 2003 ఆయన కాలేజీ విద్యా సంస్థలు పెట్టినప్పటి నుంచి 2003 నుంచి మొత్తంగా ఇంకా చాలా పెద్ద చిట్టా ఉంది. ఇక్కడికి ఇప్పుడు స్టూడియోకి మొత్తం తీసుకురాలేదు, కానీ ఇంకా చాలా విషయాలు కూడా బయటికి మాట్లాడింది. ఇప్పుడు కేవలం అతని కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం అతడు ఒక తప్పుడు పత్రాలతోటి, తప్పుడు డాక్యుమెంట్లతోటి ఏ రకంగా అనుమతులు పొందిండు అనే దాని మీదనే ఇలా నేను మాట్లాడడానికి కోసం మీరు విలాగానే రావడం జరిగింది. ముఖ్యంగా ఏఐసిటి యూనివర్సిటీ అంటే గైడ్ లైన్స్ ప్రకారం కానీ, అదేవిధంగా ఏఐసిటి గైడ్ లైన్స్ ప్రకారం కానీ ఒక కళాశాలను నిర్మించాలంటే, ఒక కళాశాల స్థాపించాలంటే ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే భూములన్నీ కూడా ట్రస్ట్ పేరు మీద. ఓకే, అంటే మనకి ఇక్కడ గైడ్ లైన్స్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ మనకు 1.5.1లో దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. ది ప్రమోటర్ ట్రస్ట్ సొసైటీ కంపెనీ షెల్ హ్యావ్ ల్యాండ్ అండ్ బిల్ట్ అప్ ఏరియా అండ్ రిక్వైర్డ్ అండ్ ఇట్స్ lawful position with clear title in the name of the promoter trust or society or company on or before the date of submission of application. అంటే అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయడానికంటే ముందే, అంటే కళాశాలను నెలకొల్పుతాననే అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికంటే ముందే ఇదంతా కూడా ఆ ట్రస్ట్ పేరు మీద, సొసైటీ పేరు మీద భూములన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ఓకే, మరి మల్లారెడ్డి కాలేజీ సంబంధించినటువంటి మనం చూసినట్టయితే మొత్తంగా ఆయన 2003లో అతను మొత్తంగా తీసుకున్నటువంటి ల్యాండ్ 2003లో మీరు చూడండి, 2003లో మొత్తం ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నట్టుగా ఆర్డీఓ దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్నాడు. దీంట్లో సర్వే నెంబర్లు చూడండి, 584, 575, 576 ఇక్కడ నుంచి మొదలవుతుందండి. చూడండి, సర్వే నెంబర్ 614 కాంచెల్లి 594 కాంచెల్లి మొదలుకుంటే ఈ సర్వే నెంబర్లు. మరి 2000 మీరు క్లియర్ గా చూడండి, 2003లో 2003 తీసుకున్నట్టయితే మళ్ళీ 2019లో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సేమ్ అవే సర్వే నెంబర్లకు ఇంకా కొన్ని సర్వే నెంబర్లు యాడ్ చేసి మళ్ళీ 2019లో మీరు చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ 2019లో డేటు 9/9/2019లో ఉంది. అంటే ఎన్నిసార్లు ఈయన ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటాడు? ఇక్కడ ఆర్డీఓ నుంచి పెన్నుతోటి దిద్దినటువంటి కాలం కనిపిస్తా ఉంది మనకు. చూడండి క్లియర్ గా పెన్నుతోటి ఆ డేట్ ను మార్చి 09 అని చేసుకోవడం జరిగింది. మళ్ళా ఆ సర్వే నెంబర్లకు అంటే 2003లో తీసుకున్నటువంటి వాటికి మళ్ళీ కొన్ని సర్వే నెంబర్లు యాడ్ చేసుకుని 2019లో తీసుకున్నాడు. అంటే 2019లో అతను మంత్రిగా కొనసాగుతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిగా ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నాడు. మీరు ఇప్పటికి చూడండి, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇది ధరణి
ధరణిలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2022 అనుకుంటా, బహుశా 2022లో మొత్తంగా ఆన్లైన్ చేయడం జరిగింది. ధరణిలో మొత్తం కూడా భూ రికార్డులన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. మరి ఆయన కొడుకు పేరు మీద ఇప్పుడు అందులో ఉన్నట్టు 583 సర్వే నెంబర్ చూడండి, భద్రారెడ్డి చామకూర. మీరు ఏ ల్యాండ్ చూసినా కూడా ఇవన్నీ కళాశాల ఉన్నటువంటి ల్యాండ్. ల్యాండ్ టైప్ కూడా చూడండి, అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంది. ల్యాండ్ టైప్ కూడా చూడండి, అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంది. మొత్తంగా ఈ ల్యాండ్ మొత్తం కూడా అతని కుమారుల పేరు మీద, అతని పేరు మీద. ఇక్కడ చూడండి భద్రారెడ్డి చామకూర, ఇక్కడ 522 సర్వే నెంబర్. మీరు చెప్తున్నటువంటిది ఇప్పుడు వాళ్ళు ట్రస్ట్ పేరు మీద ఉంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండకూడదు. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా అది సొసైటీ పేరు మీద ఉండాలి. మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద, చంద్రమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద, సిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద ఉండాలి. కానీ అట్లా కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎట్లా ఉంటది, అది ఇండివిజువల్ నేమ్ తోటి ఎట్లా ఉంటది? ఇండివిజువల్ నేమ్ తోటి ఉండడానికి లేనే లేదు. ఇక్కడ చూడండి భద్రారెడ్డి అని పేరు ఉన్నది, చామకూర భద్రారెడ్డి. మొత్తం టోటల్ డాక్యుమెంట్ ఇప్పుడు నేను మీకు సబ్మిట్ చేశాను. 85 పేజెస్ ఉన్నాయి. 85 పేజెస్ ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని. ఇది జస్ట్ మీరు చూస్తున్నది ఇప్పుడు ఇది ధరణి. ఇది ధరణి. వాళ్ళు తప్పుడు సమాచారం కూడా వచ్చింది. భూభారత్ చూడండి, వీళ్ళు నేను ఏఐసిటీలో కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం ఈ భూ రికార్డులన్నీ కూడా తప్పుడు. వీళ్ళు కేవలం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ తయారు చేసేసి, ఆ డాక్యుమెంట్ లో ఈ సర్వే నెంబర్ లో మాకు ఇంత ల్యాండ్ ఉంది అనే దాన్ని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తయారు చేసి, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తయారు చేసినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా ఏఐసిటీకి సబ్మిట్ చేసి ఏఐసిటీలో తప్పుడు అప్రూవల్స్ తీసుకొచ్చుకున్నారు. అంటే మొత్తంగా ఏఐసిటీని తప్పుదో పట్టించేసి, ఇక్కడ జేఎన్టీను తప్పుదో పట్టించేసి, అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్లను, అప్పుడున్నటువంటి రిజిస్టర్లను ఇలా మంచిగా చేసుకొని వ్యవస్థలన్నింటిని కూడా మేనేజ్ చేసుకొని ఈ రకంగా ఫస్ట్ ఎంఆర్ఈసి అసలు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసింది. శ్రీనివాస్, మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా 2003లో వాళ్ళు ఇచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి దాని ప్రకారంగా 2003లో ఇది ట్రస్ట్ పేరు మీదనే ఉంది అని చెప్పేసి ఇక్కడ కనబడుతుందా? లేదు, ట్రస్ట్ పేరు మీద లేదు. అంటే చేసినామని వాళ్ళు దాన్ని యాడ్ చేసుకున్నారు అంతే, జస్ట్ చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా లీగల్ గా ఎక్కడ కూడా రెవెన్యూ రికార్డుల ప్రకారం ల్యాండ్ అనేది ఎక్కడ కూడా అది సొసైటీ పేరు మీదకి రాలేదు. మొత్తం ల్యాండ్ కూడా ఈ ల్యాండ్ అంతా కూడా ఇండివిజువల్ నేమ్ తోటే ఉన్నది. ఇప్పుడు మీకు భూభారతి చూపించాను, భూభారతిలో చూడండి సేమ్ అదే ఉంటది. లేటెస్ట్ డాక్యుమెంట్ చూడండి, భద్రారెడ్డి చామకూర హైలైట్ చేసేసి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది ఇది సర్వే నెంబర్, ఇది అగ్రికల్చర్ ల్యాండ్. ఇది ఇక్కడ సర్వే నెంబర్ చూడండి, ఇవన్నీ చూడండి. ఇండివిజువల్ నేమ్ తోటి ఉంటది. ఇండివిజువల్ నేమ్ తోటి ఉండడానికి వీల్లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉండడానికి లేదు. ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, దాంట్లో పెద్ద పెద్ద కళాశాల నిర్మాణం అయిన తర్వాత అది అగ్రికల్చర్ ల్యాండ్కి ఎట్లా ఉంటుంది? ల్యాండ్ కన్వర్షన్, నాలా కన్వర్షన్ కావాలి కదా. అంటే ప్రభుత్వానికి నువ్వు చెల్లించాల్సిన పన్నులన్నీ కూడా ఎగ్గొడుతున్నావు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే 2003 నుంచి వెళ్ళి ఇది 2026లో ఉన్నాం. అవును. సో మనం ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలు దాటిపోయింది. 20 సంవత్సరాల పైచీలుగా అతను ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పనులన్నీ కూడా ఎగవేస్తున్నారనే దాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంది అంటే ఇంకేం జరిగి ఉంటుంది అనేది కూడా దీన్ని లోతుగా ఖచ్చితంగా దీని మీద చేయాల్సిన ఎంక్వైరీ చేయాల్సిన. గత ప్రభుత్వము అగ్రికల్చర్ ల్యాండ్స్ కి రైతు బంధు అనేటువంటి పేరు మీద డబ్బులు ఇస్తూ వచ్చింది. ఆ రైతు బంధు వీటికి పడిందా లేదా అనేది కూడా మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? మరి నాకు సంబంధించి మొత్తంగా ఈ కళాశాల మీద మొత్తంగా ఈ భూభాగతం అంతా కూడా ఎంఆర్ఓ నుంచి వెళ్ళి ఆర్డీఓ నుంచి వెళ్ళి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఆర్టీఐ వేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వాళ్ళ లోపల చెల్లడం లేదు మొత్తం కూడా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాటిని మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఎంఆర్ఓని కానీ ఆర్డీఓని కానీ అదే విధంగా కలెక్టర్ని కానీ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ నాకు ఆర్టీఐ ద్వారా కూడా నేను అడిగితే కూడా ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా నేను నాకున్నటువంటి చాకచక్యతోటి నేను ఫోర్స్ లో నేను తీసుకురావడం జరిగింది. ఇప్పటికే చాలా డాక్యుమెంట్లను కూడా నేను సేకరించడం జరిగింది ఆర్టీఐ ద్వారా. ఇప్పటికి సమాచారం మన దగ్గర, పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. ఇంకొంత సమాచారం కూడా వచ్చిన తర్వాత నేను త్వరలోనే కోర్టుకు కూడా పోబోతున్నాను. మొత్తం ఈ వ్యవహారం అంతా పైన హైకోర్టులో నేను ఖచ్చితంగా పిటిషన్ ఫైల్ చేయాలి. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీరు చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనం చూస్తున్నటువంటి మేజర్ అన్ని సర్వే నెంబర్లు కలిపితే ఎన్ని ఎకరాలు? మేజర్ గా ఇప్పుడు ఈయనకు సంబంధించింది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇది ఉంది. దీని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా కళాశాల అనేది సేమ్ లొకేషన్ లో ఉండాల్సింది ఉంటది. ఏఐసిటీ నామ్స్ ప్రకారం
ఏఐసిటీ నామ్స్ ప్రకారం ఏఐసిటీ నామ్స్ ఏం చెప్తున్నదంటే అప్రూవల్ లొకేషన్, ఆపరేటింగ్ లొకేషన్. అప్రూవల్ లొకేషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడనే ఉండాలి, ఆపరేటింగ్ లొకేషన్ ఇంకో చోట ఉండడానికి లేదు. ఈ ఏఐసిటీ గైడ్ లైన్స్ కూడా మొత్తంగా పక్కదారి పట్టించేసి, ఇప్పుడు ఎంఆర్ఈసి కాలేజ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఐటిఎస్ రన్ చేస్తుంటాడు. అసలు ఎంఆర్ సెట్ ఇప్పుడు సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎంఆర్ సెట్ సర్వే నెంబర్లు అన్ని కూడా ఆయన డీమ్డ్ యూనివర్సిటీకి యూజ్ చేసిండు. ఓకే, ఒక సందర్భంలో మేము అడిగినప్పుడు ఏమంటారంటే నా భూములు ఎక్కడున్నాయో నాకే తెలియదు, నువ్వేం చేస్తావో చూస్తా పో అన్నట్టుగా సవాల్ ఇసురుతాడు. నువ్వు ఇట్లా మొత్తంగా తప్పుడు డాక్యుమెంట్లతోటి కళాశాల అనుమతులు పొంది మొత్తంగా ప్రజల్ని ప్రభుత్వాల్ని విద్యార్థులను మోసగిస్తున్నావు. రేపు ఈ భూమికి సంబంధించినటువంటి డిస్ప్యూట్ నీ కొడుకుల మధ్య కావచ్చు, ఇంకా వేరే భూ వివాదాలు చెలరేగితే విద్యార్థుల జీవితం ఏం కావాలని నేను ప్రశ్నించినప్పుడు ఏమంటానంటే నా భూముల గురించి నాకే అర్థం కాదు, నువ్వు కావాలంటే మరొక 10-20 ఏళ్ళు కావాలి నీకు అర్థం కావాలంటే అనే రీతిగా మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా ఆయన మొత్తం కూడా అది చేసిండు. ఇక ఆయన అల్లుడు భాగవతం. ఓకే, ఇది ఐఆర్ఈ కాలేజ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ అప్రూవల్ ప్రాసెస్ లో వాళ్ళు పెట్టుకున్నారు చూడండి. వాళ్ళు అఫీషియల్ గా దీంట్లో పెట్టుకున్నారు. ఇక సర్వే నెంబర్ ఎంత ఉందండి? 484 లో దుండిగల్ విలేజ్ లో వీళ్ళు కళాశాల నడుపుతున్నట్టుగా ఇది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సబ్మిట్ చేసిన వీళ్ళు. ఎవరు? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. అంటే ఆయన అల్లుడు అయినటువంటి మరి రాజశేఖర్ రెడ్డి కళాశాల ఇది. మరి ఈ ఎక్కడుంది? మనం ఇస్రోలో చూద్దాం. నేనేం కొత్తగా తయారు చేసింది కాదు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కనబడతా ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇది 528, 529 నెంబర్లు తప్పు ఉన్నట్టున్నాయి. ఎస్, 5 అంటే ఇక్కడ మొత్తంగా చూడండి 500 సర్వే నెంబర్ దాటే ఉన్నది. అవును, ఆయన చెప్తున్నటువంటి 483 లేవు, 483, 484 లో లేనే లేదు. ఇది 483, 484 సర్వే నెంబర్ లో లేనే లేదు. మరి అప్రూవల్ లొకేషన్ ఇక్కడ వస్తుంది, ఆపరేటింగ్ లొకేషన్ అక్కడ ఎట్లుంటది, ఇక్కడ ఎట్లుంటది? ఇది చట్టవిరుద్ధం కదా. అవును, ఇది యూనివర్సిటీ నామ్స్ ప్రకారమైనా మరి యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇష్టారీతిగా వాళ్ళ అప్రూవల్ లొకేషన్ ఒక చోట పెట్టినప్పుడు వీళ్ళు చూసుకోవాలి కదా, ఆపరేటింగ్ లొకేషన్ ఎక్కడ నడుస్తుంది, అప్రూవల్ లొకేషన్ ఉందా లేదా అనేది ఇన్ని సంవత్సరాలుగా ఇన్స్పెక్షన్ పోతున్నటువంటి జేఎన్టీయూ అధికారులు కూడా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది కదా. మొక్కుబడిగా తనిఖీలు చేయడం, మొక్కుబడిగా వాళ్ళకు పర్మిషన్లు, ఎన్ఓసీలు ఇవ్వడం, అప్రూవల్స్ ఇవ్వడం, ఆ అప్రూవల్స్ తోటి విద్యను మొత్తంగా వ్యాపారంగా మలిచేసేసారు. ఒక్కొక్క కాలేజీలో 14 లక్షలు డొనేషన్ తీసుకొని ఇలా విద్యను వ్యాపారంగా మలిచేసి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఈ భూ వివాదాలు రేపు ఏదైనా కుటుంబంలో తలెత్తినప్పుడు రేపు విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ కుటుంబంలో భూ వివాదాలు తలెత్తితే రేపు వీళ్ళు భూములు పంచుకొని పోతే వాళ్ళ ఇండివిజువల్ నేమ్స్ తోటి ఎట్లా ఉంటాయి, అది సొసైటీ పేరు మీద లేకుండా ఎట్లా ఉంటుంది? ఇది కూడా అదే కథ. ఆయన అల్లునికి సంబంధించింది కూడా మొత్తం కూడా ల్యాండ్ అంతా కూడా ఇండివిజువల్ నేమ్స్ తోటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దాని డాక్యుమెంట్ కూడా పూర్తిగా ఉంది మన దగ్గర. మీరు విజిలెన్స్ కి ఏమైనా సబ్మిట్ చేశారా? ఇక్కడ జేఎన్టీయూ విజిలెన్స్ ఇప్పుడు తిరుగుతున్నట్టుగా చూడండి. ఇది ఎంఆర్ సెట్ కాలేజ్. ఓకే, ఈ బిల్డింగ్ అప్రూవల్ చూడండి. ఈయన కాలేజ్ పెట్టింది 2000 ఎంఆర్ సెట్ బహుశా 2008లో పెట్టినట్టున్నాడు. ఓకే, ఇక్కడ 2023, 5, 2017 ఏదో 2004లో ఎంఆర్ సెట్ కాలేజ్ పెట్టిండు. ఓకే, 2004లో కాలేజ్ పెడితే ఈయన ఎప్పుడు వచ్చిందని చూడండి ఒకసారి. ఈయన బిల్డింగ్ అప్రూవల్స్ 2023లో తీసుకున్నాడు. అవును, ఎట్లా తీసుకుంటాడు? 2004లో కాలేజ్ పెడితే బిల్డింగ్ అప్రూవల్స్ ఇప్పుడు ఎట్లా వస్తాయి అంటే ఇన్ని రోజులు నువ్వు ఏ డాక్యుమెంట్ చూపించి కళాశాల నడిపినావు? అవును, ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అంత ముందు తీసుకున్నటువంటి డాక్యుమెంట్. ఇది 2003, ఇది 2003లోది. ఓకే, ఇది పెట్టి అనుమతులు తెచ్చుకుంటాడు. మళ్ళీ 2023లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా మళ్ళీ తెచ్చుకుంటాడు. 2019లో మొటేషన్ సంబంధించినటువంటి నారా కన్వెన్షన్ సంబంధించినటువంటి ఆర్డీఓ నుంచి ఒకటి తెచ్చుకున్నాడు. 2003లో ఉన్నది, 2019లో డాక్యుమెంట్. మళ్ళీ 2003లో ఉంది, 2023లో ఉంది. ఈ రకంగా మొత్తం కూడా వ్యవస్థలన్నిటి కూడా రాజకీయాన్ని తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మల్లారెడ్డి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. దాంట్లో కోట్ల వ్యాపారం, మొత్తంగా విద్యను వ్యాపారంగా మలిచేసి ఇంజనీరింగ్ విద్య అంటే మొత్తం ఇప్పుడు ఎంఆర్ సెట్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సర్వే నెంబర్లు, అవే సర్వే నెంబర్లను మళ్ళీ డీమ్డ్ యూనివర్సిటీకి వాడతాడు. ఎంఆర్ఐటిఎస్ క్లోజ్ అయిన చెప్తున్నది ఏంటి? 2003 నుంచి ఏదో ఒకటి భూములు అవే ఉంటున్నాయి,
లేకపోతే Yes. దానికి సంబంధించినటువంటి Yes. సర్వే నెంబర్లు అంటే మారుతున్నాయి ఒక కానీ భూమి డాక్యుమెంట్ ను ఒక సర్వే నెంబర్ అవన్నిటిని తీసి మళ్ళీ యూనివర్సిటీలకు పెట్టిండు. ఓకే. ఇప్పుడు యూనివర్సిటీ అప్రూవల్స్ కూడా చాలా తప్పుడు తడిగే. వాటిని లోతుగా పరిశీలిస్తే మొత్తం కూడా ఆ కళాశాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం కళాశాలనే పరిస్థితి అంటారా? ఖచ్చితంగా అతని మీద లీగల్ గా పోతే మాత్రం ఖచ్చితంగా కళాశాలన్నింటిని కూడా గుర్తింపు రద్దు చేయాల్సిన అవసరమే. అతను కూడా పొలిటీషియన్ కదా, మరి కాంగ్రెస్ పార్టీ అతనికి ఏమైనా సపోర్ట్ చేయడము అట్లాంటిది ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారా? ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా మొత్తం ఈ గాడి తప్పినటువంటి అంటే గత 10 ఏళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత గాడి తప్పినటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా చక్కదిద్దేటువంటి పనిలో మా రేవంత్ అన్న చాలా సీరియస్ గా సమీక్షలు చేస్తా ఉన్నాడు. దాని మీద అధికారులను మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇలా టాస్క్ ఫోర్స్ వేసింది మా ముఖ్యమంత్రి గారు. ఓకే. టాస్క్ ఫోర్స్ వేసి తనిఖీలు చేస్తా ఉన్నారు. మొత్తం ఆయన కళాశాలలు, ఆయన అల్లుడు, ఆయన సంబంధించినటువంటి ఐఆర్ఈ కానీ, ఎంఎల్ఆర్ కానీ, నరసింహారెడ్డి కాలేజ్ కూడా ఇలా అదే ఉంది. మీరు చూడండి, ఇది చూడండి, నరసింహారెడ్డి కాలేజ్ జక్కుల ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద ఉండాల్సినటువంటి కాలేజ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. కానీ ఇక్కడ ఏమనుంది చూడండి, మొత్తంగా నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, జక్కుల త్రిశూల్ రెడ్డి అని ఉంటది. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంటది. సర్వే నెంబర్ చూడండి 580/1. ఇది వీళ్ళు 93లో కొంటారు ఈ ల్యాండ్ ను. 93లో కొంటారు. 93లో కొన్న తర్వాత ఈ ల్యాండ్ ను ఇద్దరు అన్నదమ్ములు త్రిశూల్ రెడ్డి, త్రిలోక్ రెడ్డి ఇద్దరు పంచుకుంటారు. మీరు మనం చూసుకున్నట్టయితే ఒకసారి పైకి పోనీ. ఓకే. ఇప్పుడు మొత్తము మీరు చెప్తుంది మామ, అల్లుడు, తమ్ముడు 580/2. 580/2 అది 580/1. ఇక్కడ 3 ఎకరాలు 23 గుంటలు, అక్కడ 3 ఎకరాలు 22 గుంటలు ఉంటది. వాళ్ళ అప్రూవల్ కోసం పెట్టింది ఏంది 7 ఎకరాలని పెడతారు. 580 సర్వే నెంబర్ వేసి 7 ఎకరాలని పెడతారు. అంటే ఇక్కడ కూడా చూడండి మీరు, ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంటది, ఇక్కడ ఇండివిజువల్ నేమ్ తో త్రిలోక్ రెడ్డి పేరుతో ఉంటది. కాబట్టి మొత్తంగా వీళ్ళు ఇండివిజువల్ నేమ్ తోటే ఉంచుకొని డాక్యుమెంట్ను తప్పు డాక్యుమెంట్ పెట్టి అనుమతులు తెచ్చుకున్నారు. కాలేజీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే అనుమతులు తీసుకున్నప్పుడే వీళ్ళు ఒక తప్పుడు పత్రాలను పెట్టేసి ఏఐసిటిని, జేఎన్టీని, వ్యవస్థలన్నిటిని కూడా మోసగించారు. మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలు, అలాగే మీరు చెప్తున్నటువంటి నరసింహారెడ్డి కాలేజీలు, దాంతో పాటుగా మల్లారెడ్డి విద్యా సంస్థలకు సంబంధించి ఎంఆర్ఈసీ అయితేనేమి, ఎంఆర్ఐటిఎస్ అయితేనేమి, ఎంఆర్ఈసీడబ్ల్యూ అయితేనేమి, ఉమెన్స్ కాలేజ్ అయితేనేమి, ఎంఆర్ఐటిఎస్ అయితేనేమి, అతనికి సంబంధించినటువంటి సెంట్ మార్టిన్ అయితేనేమి, అతని అల్లునికి సంబంధించినటువంటి ఐఆర్ఈ ఎంఎల్ఆర్ కాలేజ్, ఇంకా అతని తమ్ముని గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి సిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద ఉన్నటువంటి సిఎంఆర్ లో మొత్తం 4 క్యాంపస్ ఉంటాయి. ఆ క్యాంపస్లు అయితేనేమి, అతని మల్లారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి జక్కుల ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద ఉండాల్సినటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, మొత్తం కూడా ఈ భూ వ్యవహారం అంతా కూడా తప్పుల తడికే. మొత్తం వ్యవస్థను మేనేజ్ చేసేసుకుని నేను ఏఐసిటీ కూడా కంప్లైంట్ చేసిన. ఓకే. అంతకుముందు ఉన్నటువంటి రిజిస్ట్రార్ కు 2024 నుంచి వెళ్ళి నేను గతంలో ఫిర్యాదు చేస్తూ వస్తూనే ఉన్నా. రిజిస్ట్రార్ చేసినాను, వీసీ వైస్ ఛాన్సలర్ చేశాను, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ చేశాను, సెక్రటరీ చేశాను, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాను. అదేవిధంగా మన దేవసేన గారికి కూడా, మేడం కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు కూడా చేయడం జరిగింది. ఇవందరికీ ఫిర్యాదు చేసినాక కూడా నేను మళ్ళీ ఢిల్లీలో ఉన్నటువంటి యూజీసీకి, ఏఐసిటీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏఐసిటీలో వీళ్ళ పైన కమిటీ కూడా ఏం జరిగింది. ఆ కమిటీలో ఎంక్వైరీకి వచ్చి వీళ్ళు ఏం చెప్తారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులన్నీ తప్పులు తడకగా ఉన్నాయట, ఆన్లైన్ లేవట, ఏది సరిగా లేదట. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా తప్పుల తడకగా ఉందని ఏఐసిటీ అధికారులకు మల్లారెడ్డి కొడుకు, అదే విధంగా జక్కుల ఎడ్యుకేషన్ సొసైటీ ఉన్నటువంటి త్రిలోక్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి వీళ్ళు మాట్లాడతారు. వెంటనే నేను కౌంటర్ చేయడం జరిగింది. వాళ్ళ నాన్న మీరు చెప్తున్న మంత్రి ఉన్నప్పుడే, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది అంతా కూడా మొత్తం ఆన్లైన్ చేయడం జరిగింది. భూ రికార్డులన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది. కాబట్టి ధరణి వాళ్ళు తీసుకొచ్చిన ధరణి, ఆ ధరణి తర్వాత ఇప్పుడు భూభారతి ఉంది. ధరణిలో, భూభారతిలో ఇప్పటికీ స్టిల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనే ఉంది. ఇది ఎక్కడ కూడా నాలా కన్వర్షన్ కాలేదు. ఇది మొత్తం నాలా కన్వర్షన్ కాకుండానే, ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే, మ్యుటేషన్ కాకుండానే కేవలం ఇండివిజువల్ నేమ్ తోటే వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్ పెట్టి నడుపుతున్నారని చెప్తే దానికి సమాధానం చెప్పలేక టైం కోరి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏఐసిటీ తలుచుకుంటే, లేకపోతే జేఎన్టీయూ అనుకుంటే కాలేజీలకు సంబంధించినటువంటి ఆ పర్మిషన్లను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడున్నతోటి ఇప్పుడు అడ్మిషన్లు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ సంవత్సరం అడ్మిషన్లను ఆపేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఏంటి ఫైనల్ గా దీనికి సంబంధించిన పర్మిషన్ లేవు, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ లో అసలు ఇలాంటి నాలా కన్వర్షన్ లేకుండా బిల్డింగ్లు కట్టడమే తప్ప అనేటువంటిది కనబడతా ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కోట్లాది రూపాయల ఆ పన్నులను
ఎగ్గొడుతున్నారు. తెలుస్తా ఉంది. ఎగ్గొడుతున్నారు. వ్యవస్థల్ని మొత్తం కూడా మోసం చేస్తా ఉన్నారు. ఓకే. ప్రభుత్వాలను మోసం చేస్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మోసం చేసుకుంటూ ఈ రకంగా అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అంతా ఇంత కాదు. మనం చూడడానికి ఏదో భూ రికార్డులలో తప్పులు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళు కళాశాలను ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే తప్పుడు డాక్యుమెంట్లకు వీళ్ళకు ఆజ్యం పోసిళ్ళు. అక్కడి నుంచి మొదలైనటువంటి వీళ్ళ పరంపర ఇప్పటికీ అసలు బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఆపరేటింగ్ లొకేషన్ కానీ ప్రతి ఎవ్రీథింగ్ తప్పే. మొన్నటికి మొన్న 600 మంది విద్యార్థులను తీసేసిండు మల్లారెడ్డి. ఆయన ఉపాధ్యాయులను తీసేసిండు. ఎట్లా తీసేసిండు దాని మీద నేను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జేఎన్టీలో వైస్ ఛాన్సలర్ కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. 600 మందిని వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారండి. ఎట్లా తీసేస్తారు అంటే ఇన్స్పెక్షన్ ఏదైతే జేఎన్టీ నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం ఏదైతే తనిఖీలు ఉంటాయో ఆ తనిఖీలు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ అవసరం లేదు. 600 మందిని తీసేసిండు. ఆయనకు ఉన్నటువంటి మొత్తం విద్యా సంస్థలు 600 మందిని తీసేసిండు అన్నప్పుడు ఇక అందులో కళాశాలలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండొచ్చు అని మీరు అంచనా ఇస్తా ఉన్నారు. అంటే అదొక గొర్రెల మందలాగా తక్కువ 2 లక్షల రూపాయలకే నేను ఇస్తున్నాను ఒక యూనివర్సిటీ పెట్టిండు. అంటే యూనివర్సిటీ అంటే చదువులు చెప్పరు కాడ. పిల్లలకు కూడా చాలా మంది పల్లెటూళ్ళలో ఏంటంటే పిల్లలు చదువుకున్నా మనం ఎగ్జామ్ అలానే ఉంటుంది, అలానే పాస్ చేస్తారు, వాళ్ళే పాస్ చేస్తారు, సంవత్సరానికి 2 లక్షలు ఇస్తే సరిపోతుంది అనే రీతిగా ఇలా మల్లారెడ్డి యూనివర్సిటీ ఎట్లా తయారైపోయిందంటే సంవత్సరానికి 2 లక్షలు చొప్పున 4 రోజుల్లో 8 లక్షలు కట్టేస్తే పట్టా వచ్చేస్తుంది. వాళ్ళు రేపు సమాజంలో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఏం కావాలి? ఈ రకంగా ఇంజనీరింగ్ విద్యను మొత్తం నీరు గారుస్తున్నాడు మల్లారెడ్డి. మరి ఈయన మీద ఇప్పటికే నేను ఫిర్యాదు చేసిన. జేఎన్టీ వాళ్ళైతే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలా స్పష్టంగా తిరుగుతున్నట్టు మా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఇప్పుడు మందలు ఇచ్చిన తర్వాత వీళ్ళలో కూడా చిరణం వచ్చింది కానీ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడని భయపడుతున్నటువంటి పరిస్థితి. టిఎఫ్ఆర్సీ కూడా అట్లే ఉంది పరిస్థితి. ఎందుకంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ అంత ముందు ఫిర్యాదు చేసిన అతను ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యంలో అతనికి ఉన్నటువంటి మొత్తం సిఎంఆర్ ఎడ్యుకేషన్ సంస్థలో 4 కళాశాలలు ఉంటాయి. మల్లారెడ్డి చంద్రమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ వీటన్నిటిలో మొత్తం కలిపితే ఎంఆర్ ఉమెన్స్ కాలేజ్, ఎంఆర్ ఐటీఎస్, ఎంఆర్ ఈసీ, ఎంఆర్ సెట్ ఈ కళాశాలన్నీ కలిపితే రోజు అందులో ఏదో ఒక బిల్డింగ్లో ఏదో ఒక వర్క్ ఉంటుంటుంది, ఏదో ఒక గ్రౌండ్ మైదానాన్ని చెక్కేటువంటి పని ఉంటుంది. అట్లా కార్మికులు సుమారుగా 300-400 మంది కార్మికులు ఉంటారు. ఆ కార్మికులను కూడా ఉద్యోగస్తులుగా దాంట్లో చేర్చి టిఎఫ్ఆర్సీకి సబ్మిట్ చేస్తాడు. మా కళాశాలలో ఇంతమందికి ఇంత జీతాలు ఇంత ఖర్చు మాకు పెరిగింది కాబట్టి మాకు ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవడానికి కోసం మాకు ఫీజులు పెంచండి, మా కళాశాల ఫీజులు పెంచండి అని పెంచిపించుకున్నాడు. పెంచిపించుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఫిర్యాదు చేసి తను బోగస్ గా ఇట్లాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అందులో రోజువారీ కూలీలుగా వచ్చేటువంటి వాళ్ళని కూడా ఉద్యోగస్తులుగా చేర్చి తప్పుడు మొత్తంగా పత్రాలతోటి ఈ రకంగా మిమ్మల్ని మోసం చేస్తాను, మీరు కనుక దీన్ని మళ్ళీ పెంచినట్టయితే ఖచ్చితంగా నేను దీనిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పోరాటం చేస్తాన తర్వాత మళ్ళీ దాని మీద రీఎంక్వైరీ చేసేసి మళ్ళీ తగ్గించారు ఫీజులు. మీరు చూడండి మల్లారెడ్డి కళాశాలకు సంబంధించిన ఫీజులు పెంచి కళాశాల ఫీజు పెంచి మళ్ళీ తగ్గించిండు. అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిందాక దీని మీద మొత్తంగా ఒక పరిశీలన చేస్తూ సమీక్ష చేస్తూ మొత్తంగా వాటిని నియంత్రిస్తూ ఉన్నారు. ఇట్లా ఈ రోజు కాలేజీలు మూతపడడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా చట్టపరంగా పోవాలంటే ఖచ్చితంగా ఏఐసిటి నామ్స్ ప్రకారం యూనివర్సిటీ నామ్స్ ప్రకారం కళాశాలలు కంపల్సరీ రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆ భూ రికార్డులే అసలు భూమి లేనప్పుడు కళాశాల ఎట్లా, ఆ బిల్డింగ్లకు పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? నీకు వ్యవసాయ భూములుగా ఇప్పుడు కనబడుతున్నాయి కదా. మొత్తం దాంట్లో ఇంకా పెద్ద అవినీతి ఉంది. ఇంకా అది త్వరలోనే దాని కొంత సమాచారం వస్తుంది. ఈ వారం 15 రోజులు వస్తుంది. వచ్చిన తర్వాత నేను హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నా. హైకోర్టులో దాని మీద కేసు కూడా వేయబోతున్నా. ఆయనకు సంబంధించినటువంటి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ మల్లారెడ్డి సొంత పేర్ల మీద ఉన్నటువంటి సిఎంఆర్ కండ్లకోయలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆయన సొంత పేరు మీద ఉంటాయి. కానీ అవన్నింటిని ఎక్కడ కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా చూపించాడు. ఇది ఇంకా స్టెప్ 2 కు పోతున్నారు. ఎలక్షన్ అఫిడవిట్ లో ఎక్కడ కూడా అతని పేరు మీద సొంత పేరు మీద ఉన్నటువంటి భూములని ఎక్కడ చూంచాడు. కండ్లకోయలో నేను సవాల్ ఇస్తున్నా, మరి మల్లారెడ్డి వస్తే రమ్మనండి చర్చకు, నాతోటి చర్చకు రమ్మనండి. నేను చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు ఇవి, ఆధారాలతో వచ్చిన ఇవి నేను పట్టుకొచ్చినవి. నేను సగం కొన్ని ముఖ్యమైనటువంటి మాత్రమే పట్టుకొచ్చిన. ఇంకా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నేను పూర్తి ఆధారాలతో పట్టుకొని వస్తే మల్లారెడ్డి మరి అతను ఆడుతున్నటువంటి నాటకాలు కానీ ఆటలు కానీ
తేలుతాయి. ఇప్పుడు ఇక వాషింగ్ పౌడర్ నిర్మా కోసం తిరుగుతా ఉన్నాడు మల్లారెడ్డి. ఇన్ని అవినీతి, ఇంత అవినీతి చిట్టా పెట్టుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులను, విద్యార్థులను, రక్త మాంసాలు రోజు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఇలా దోసుకొని 1000 కోట్లు కూడబెట్టుకొని ఇలా రాజకీయ డ్రామాలు ఆడుతూ ఇలా వాషింగ్ పౌడర్ నిర్మా కోసం తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఎక్కడ దొరుకుతుంది వాషింగ్ పౌడర్ నిర్మా? ఉన్నది భారతీయ జనతా పార్టీ అని ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీకి ఢిల్లీకి పోయి ఆడ పోయి మొత్తం కుటుంబ సమేతంగా పోయి ఓ ఫోటో దిగొచ్చి నేను త్వరలో నేను వస్తున్నా, నా అవినీతి చిట్టాలు మీరు ఏం చేయకండి, నన్ను నా డబ్బులను మీరు అది చేయకండి, నాకు భద్రత కల్పించాలి మీరు అనేటువంటి. అంటే ఈ దేశంలో అవినీతి చేసిన ప్రతిోడు చేరే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనేది ఇలా మల్లారెడ్డి చేరికతోటి రేపు స్పష్టం కాబోతా ఉంది ఈ తెలంగాణ ప్రజలకు. ఇప్పటికే స్పష్టమైంది, అవినీతి పరులందరూ భారతీయ జనతా పార్టీలకే వీళ్ళు. దేశంలో ఏ అవినీతిలో ఏ స్కామ్లు ఇరుక్కున్నారు అందరూ కూడా బెదిరిస్తే ఈడీ ఐటీలు రైడ్లు చేస్తే బీజేపీలోకి పోతారు. ఈయన కూడా రేపు అదే పార్టీలో జాయిన్ కావడం కోసం తిరుగుతూ ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ కోట శ్రీనివాస్. ఇది కోట శ్రీనివాస్ చెప్తున్న మాటలు. మొత్తం మీద నేను ఆధారాలతోనే వచ్చాను, ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ ఏఐసిటికి, జేఎన్టీయూకు, అలాగే ఫీజుకు సంబంధించినటువంటి రెగ్యులేటరీ కమిషన్కి అందరికీ కూడా నేను ఇవ్వడం జరిగింది. మల్లారెడ్డి కాలేజీలన్నీ కూడా నేను ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మూతపడడానికి కూడా అవకాశం ఉంటుందంటూ ఇటు ప్రభుత్వానికి పన్నుల రూపాయన రావాల్సినటువంటి డబ్బులు ఎగ్గొడతా ఉన్నాడు. దాంతోపాటుగా ఒకానొక సమయంలో ఒకే సర్వే నెంబర్ పైన 3-4 కాలేజీలకు పర్మిషన్ తీసుకోవడం, అలాగే ఆ సర్వే నెంబర్లలో కాకుండా మరొక సర్వే నెంబర్లలో ఆ కాలేజీలను నిర్మించడం, ఇలా అన్ని కూడా బోగస్ ముచ్చట్ల. చిన్న సబ్మిషన్ చెప్పండి. విషయం ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీని మీద ఒక సమీక్ష చేసి మొత్తంగా దీన్ని అంతా నియంత్రించాలి, ఖచ్చితంగా ఇట్లాంటి అవినీతి పనులు బట్టబయలు చేయాలనేటువంటి దాంట్లో రేపు తెలంగాణ విద్యార్థులకు నష్టం చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ వేసి అలా ఇన్స్పెక్షన్ చేపిస్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే అధికారులకు, జేఎన్టీయూ ముఖ్యంగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్కి, అదేవిధంగా ఈ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరికీ, అధికారులందరికీ నేను చెప్పేది ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు కావాలంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మల్లారెడ్డి భూభాగవతం, మల్లారెడ్డి తప్పుడు అప్రూవల్స్, మల్లారెడ్డి ప్రతి డాక్యుమెంట్ ఆయన చేసినటువంటి వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయన తీసుకున్నటువంటి తప్పుడు డాక్యుమెంట్లు అన్నీ కూడా నా దగ్గర పూర్తి ఆధారాలతోటి ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చినటువంటి సమాచారం అంతా కూడా అధికారికంగా ఉంది. ఆయన భూములు కొన్నప్పటి 1990 నుంచి మొదలు పెడితే అన్ని పహానీలు కూడా నాకు మన దగ్గర మొత్తం ఉన్నాయి. కాబట్టి మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అధికారులు మీరు కావాలంటే ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని, ఎందుకంటే నేను ప్రభుత్వంలో నేను కూడా భాగమై ఉన్నా కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నా కాబట్టి నేను ప్రభుత్వానికి అధికారులకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇది మరి మల్లారెడ్డి ఈ విషయంలో ఎలా కల్పించుకొని మాట్లాడతాడో ఏంటో చూడాల్సిందే. కానీ విద్యార్థులకైతే అన్యాయం జరగడానికి అవకాశం ఉందనేటువంటి ఆవేదన మాత్రం కోట శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఆ భూములకు సంబంధించినటువంటి చరిత్ర. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ భూములకే రైతు బంధు, రైతు భరోసా కూడా స్వీకరిస్తున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి కాలేజీలు ఉండగా నాలా కన్వర్షన్ లేకుండా ఆ భవంతులు కట్టడం, వ్యవసాయ భూమిలో ఆ కాలేజీలు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ బిల్డింగ్లన్నింటినీ చూస్తూ ఉంటే అటు ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నుల ఎగవేత కనబడతా ఉంది. దాదాపు 23-24 ఏళ్ళుగా పన్నుల ఎగవేత మొత్తం కనబడతా ఉంది. మరి ఈ విషయంలో మల్లారెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.